హాయ్ ఎవ్రీవన్, అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు విశ్వేశ్వరయ్య మ్యూజియం లో 4th పార్ట్ చేయబోతున్నాను. దాంట్లో ఏమేం టాపిక్స్ అంటే స్పేస్ టెక్నాలజీ, సైన్స్ ఫర్ కిడ్స్. ఇంకా ఫస్ట్ మనం స్పేస్ టెక్నాలజీకి వచ్చేస్తే ఫస్ట్ నోబెల్ ఎగ్జిబిషన్ 2022 నుంచి నోబెల్ అవార్డ్స్ ఏమేమి ఉన్నాయో అన్ని డిస్ప్లే ఉన్నాయండి. తర్వాత రాకేష్ శర్మ స్టాట్యూ, వాట్ ఈజ్ స్పేస్ 3D వ్యూలో ఉంది, ఫ్లైట్ మెకానిజం, బెర్నౌలిన్స్ ప్రిన్సిపల్, రాకెట్ ప్రొపల్షన్స్, హెలికాప్టర్. ఇక్కడ ఎలాంటి మెకానిజమ్స్ ఎలా ఉంటుంది, ఆస్ట్రోనాట్స్ గురించి మొత్తం డిస్ప్లే పెట్టున్నారండి. చాలా బాగుంది, పిల్లలకి మంచి నాలెడ్జ్ వస్తుంది. తప్పకుండా విజిట్ చేయడానికి చూడండి. మా ఛానల్ ఫస్ట్ టైం చూసేటట్టుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏమున్నాయంటే ఇది రాకెట్ లాంచ్ కాంప్లెక్స్ అన్నమాట. మనకి ఎలా ఉంటుంది రాకెట్ లాంచింగ్ టైంలో ఆ ఏరియా అనేది డిస్ప్లే పెట్టారు డెమోకి. ఇంకా కల్పన చావ్లా, ఈమె ఫస్ట్ ఇండియన్ ఉమెన్ ఆస్ట్రోనాట్ అన్నమాట. స్పేస్ లోకి వెళ్ళింది. ఇక్కడ డ్రెస్ సూట్ పెట్టున్నారు ఆస్ట్రోనాట్ గా. ఎవరైనా ఇంట్రెస్టెడ్ ఉంటే దాంట్లోకి వెళ్ళి ఫోటో తీసుకోవచ్చు. ఇంకా ఇవన్నీ కూడా డిస్ప్లే చేస్తున్నారు. స్పేస్ లో ఎలా ఉంటుంది, ఆస్ట్రోనాట్స్ లైఫ్ ఎలా ఉంటుంది అని చెప్పేసి. ఇంకా జనరేషన్స్ అనేది కూడా డిస్ప్లే చేశారు. ఏ ఇయర్ నుంచి ఎలా స్టార్ట్ అయింది, ఒక్కొక్క డెవలప్మెంట్ అనేది మెన్షన్ చేశారు. చెప్తాను. In 1792 Mysorean rockets, in 1957 Sputnik 1, ఇంకా ఫస్ట్ ఎనిమల్ ఇన్ స్పేస్ లైకా అన్నమాట డాగ్ నేమ్. In 1961 Yuri Gagarin, first man in space. In 1963 Valentina Tereshkova, first woman in space. In 1969 Neil Armstrong, first man on the moon. In 1971 Salyut and first space station. In 1981 Space Shuttle, first reusable spacecraft. In 1990 Hubble Space Telescope, the first world space telescope. In 1988 International Space Station. In 2012 Mars rover Curiosity. ఇంకా Voyager, the interstellar mission, demo pic of Mars rover కూడా ఉందండి. ఇంకా టిటానియం, ఆస్ట్రోనాట్ షూస్ కూడా పెట్టున్నారు. ఇంకా ఆస్ట్రోనాట్స్ ఎలాంటి సూట్ వేసుకునే వాళ్ళు డిస్ప్లే అనేది పెట్టున్నారు. ఇది ఫ్లేమ్ రెసిస్టెంట్ అన్నమాట. ఇంకా వాళ్ళు ఎలాంటి ఫుడ్ తీసుకునే వాళ్ళు, ఎలాంటి అంటే ఇండియన్ నుంచి ఎలాంటి సపోర్ట్ వచ్చింది ఆస్ట్రోనాట్స్కి, ఎలాంటి ఫుడ్స్ అనేది సప్లై చేస్తున్నారు అవి కూడా డిస్ప్లే పిక్స్ పెట్టున్నారండి. చూసారు కదండి, మంచిగా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు స్పేస్ టెక్నాలజీలో ఎలా ఉంటుంది అనేసి. మన అప్కమింగ్ ఫ్యూచర్ జనరేషన్ పిల్లలందరికీ కూడా ఇది చూపించాలండి. వాళ్ళకి కూడా మంచి నాలెడ్జ్ వస్తుంది. మన ఇండియాకి మంచి పేరు తెచ్చేది నెక్స్ట్ జనరేషన్ వాళ్ళకి. సైన్స్ ఫర్ కిడ్స్ అన్నమాట. దీంట్లో చిన్న పిల్లల నుండి స్కూల్ ఏజ్ పిల్లల వరకు కూడా ఎంజాయ్ చేయొచ్చు అన్నమాట. ఏమేమి ఉంటుందంటే సెన్స్ ఆఫ్ స్మెల్, టచ్ అండ్ ఫీల్ ఆఫ్ ఐటమ్స్, అండ్ యాపిల్ ఎలా ఉంటుంది, కస్టర్డ్ యాపిల్ ఎలా ఉంటుంది అని ఫీల్ అవ్వచ్చు. నెక్స్ట్ గెస్ ద ఎనిమల్, ఇంకా సీజన్స్. పిల్లలకి పజిల్ లాగా ఇచ్చున్నారు అనమాట. సీజన్స్ అంటే ఫ్లిప్స్ చేయాలి. ఇంకా గెస్ ద ఎనిమల్లో ఏంటంటే స్కిన్ అనేది ఎలా ఉంటుంది, పైన టెక్స్చర్ అనేది పెట్టున్నారు. టచ్ చేసి ఫీల్ అవ్వచ్చు అనమాట. ఇంకా యానిమల్స్ పిక్చర్స్ కూడా పెట్టారు. పిల్లలకి అయితే బాగుంటుంది. ఇంకా వైల్డ్ అనిమల్స్ గురించి డిస్ప్లే పెట్టున్నారు. పిల్లలందరూ ఫొటోస్ తీసుకుంటున్నారు మంచిగా. ఇంకా వాక్ ఆన్ పియానో, పిల్లలు మంచిగా ప్లే చేస్తున్నారండి. ఇంకా లైట్ వాల్, కలర్ వీల్, బుక్ ఆఫ్ ల్యాండ్ ఫార్మ్స్, టీత్ అండ్ టంగ్, పైప్ జైలోఫోన్, ట్యాప్ చేస్తే సౌండ్ వస్తుంది అనమాట. ఇంకా రోలర్ కోస్టర్ ఎలా వర్క్ అవుతుందని జస్ట్ డెమో పిక్ లాగా పెట్టారు. ఇది డామినోస్, పెద్దదండి. ఒక దగ్గర మూవ్ చేస్తే చాలా మొత్తం మూవ్ అవుతుంది. ఇంకా పిల్లలకి వుడెన్ బ్రెయిన్ పజిల్స్ అనేది పెట్టున్నారు. సో అది బాగున్నాయండి. ఇంకా షేప్ లైక్ మీ అని బాగుందండి. ఇది వెనక నుంచి ప్రెస్ చేస్తే మనకి అదే షేప్ ఇక్కడ రిఫ్లెక్ట్ అవుతుంది అనమాట. ఇంకా లాస్ట్ ఐటమ్ మిర్రర్ మేజ్. ఈ వీడియో లాస్ట్ వరకు చూసినందుకు చాలా థ్యాంక్స్ అండి. మీకు కూడా నచ్చింది అనుకుంటున్నాను. ఇంకా మంచి నాలెడ్జబుల్ వీడియోస్తో మీ ముందుకు వస్తాను. తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.